హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 20 జూలై షిఫ్ట్ 1 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్, ఏ కలర్ యూస్ చేద్దాం? We will go with it. So a shopkeeper sold a pair of headphones 5,520 at a gain of 20%. Okay, what would have been the gain or loss percent if it had been sold for 4,370? 120% ఏమో 5,520 అంట. రెడ్ డల్గా ఉంది, బ్రైట్ కలర్స్ యూజ్ చేద్దాము. ఆరెంజ్, లైట్ గ్రీన్ యూజ్ చేద్దాం. ఓకే, సో అసలు కనిపించట్లేదుగా. విల్ గో విత్ ఆరెంజ్. ఈ మధ్య ఆరెంజ్ బాగానే ఉంది. సో 120% 5520 అయితే 4,370 ఎంత పర్సెంట్? ఓకే, అంటే 4,370 ఇంటూ 120 by 552 0 0 cancel 12 4 48 12 6 72. So 46 4370 46 460 దగ్గరగా ఉంది, 437. సో 46 9 చేసేద్దాం. సో 96 54 94 36 plus 5 41 414 230 అంటే 46 5 6 30 5 4 20 23 ఎగ్జాక్ట్ సరిపోయింది కదా. అంటే ఇది 95% అని, అంటే 100 కన్నా ఎంత తక్కువ ఉంది? 5% తక్కువ ఉంది, అంటే లాస్ ఉంది కదా, లాస్ ఆఫ్ 5%. నెక్స్ట్ క్వశ్చన్, certain year population of a city was 18,000. In the next year the population increased. The population males increased by 5% and females increased by 7%. Total population increased to 19,200. What was the ratio of populations of males and females in that given year? So in that given year ante 18,000 లో మేల్స్ ఎంత ఫీమేల్స్ రేషియో కదా అడిగింది. అంటే మేల్స్ ఫీమేల్స్ యాడ్ చేస్తే 18,000 తో డివైడ్ అవ్వాలి కదా. 2 + 5 అంతా 7, 18,000 పోతుందా? పోదు. 1 + 5 అంతా 6, 18,000 లో వెళ్తుంది. నెక్స్ట్ 4 + 3 7 వెళ్ళదు, 3 + 5 8 వెళ్ళదు. ఇది మనకి ఆప్షన్స్ ఫేవరబుల్ గా ఉంటాయి. ఫస్ట్ ఇది చేయాలి. ఓకే, తర్వాత ఆప్షన్స్ మనకి ఫేవరబుల్ గా లేవు, మన లక్ ఎప్పటిలాగానే మనం వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి. సో ఫస్ట్ ఇయర్ లో మేల్ ప్లస్ ఫీమేల్ ఎంత? 18,000 కదా. నా సెకండ్ ఇయర్ మేల్ ఇంక్రీజ్ బై 5%, అంటే 105/100 సరే, లెట్ దిస్ బి ఇక్కడ 100% అనుకున్నాం. సరే, 105%, ఇక్కడేమో 100% మేల్ 100% ఫీమేల్. సో 105% మేల్, ఫీమేల్స్ ఇంక్రీజ్డ్ బై 7%. 107% ఫీమేల్ ఈజ్ ఈక్వల్ టు 19,200. అవునా? సో ఇప్పుడేంటి, దీని నుంచి మనం మేల్ ఏం రాసుకోవచ్చు? 100% తీసేద్దాంలే, ఎక్స్ట్రా అయిపోతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు 18,000 మైనస్ f కదా. సో 105% ఆఫ్ 18,000 మైనస్ f ప్లస్ 107% ఆఫ్ f ఈజ్ ఈక్వల్ టు 19,200. సో 105 20% పోతుందిగా, ఇంటూ 180. 105f 107f ఎంత?
2% ఎఫ్ఏగా. 2% F is equal to 19200. So 2% F is equal to 0 పోతే 18 5s 90, 0, 18 1s 18. So 0 0 12 minus 3 9 0. అంటే 2% F వచ్చి 300 అంట. అవునా? మరి మనకి ఎంత కావాలి? F కావాలి. అప్పుడు F వచ్చి మనకి ఎంత అవుతుంది? పర్సెంట్ పోతే 2 జీరోలు వస్తాయి. 2 5 15 15,000. సో 15,000 18,000 లో 15,000 ఫీమేల్స్ ఉన్నారు. అంటే ఇంకా ఎంతమంది ఎన్ని థౌజండ్స్ మేల్ ఉంటారు? 3,000 కదా. సో మేల్ ఏమో 3,000, ఫీమేల్స్ ఏమో 15,000. 0 జీరోస్ పోతుంది. 3 1s 3 5s 1:5 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మిక్చర్ అండ్ ఎలిగేషన్ కూడా వేయచ్చు మీరంత కాన్ఫిడెంట్ గా ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్. An inlet pipe can fill an empty tank in 120 hours. Okay, inlet pipe 120 hours. Outlet pipe drains 54 hours. Outlet pipe minus 54. So LCM 120 54 620 is 6 9s. So 9 6 9 54 54 2s 1080 129s 54 20s. Okay, now 8 inlet pipes ante efficiency 8 9 72. 3 outlet pipes 3 into 20 60 minus 60 efficiency ఎంత అవుతుంది? 12 efficiency అవుతుంది. Now simultaneously కలిసి and the tank is empty, how many hours will the tank get completely filled? ఇది వర్క్ అంటే 1080 by 12 12 ones 12 90s. Fourth option. Next question. Sin x 3/10 tan x plus cot x. 310 అయితే ఇది ఎంత అవుతుంది? 100 minus 9 91 అవుతుంది. సో tan x 3/√91, cot x అంటే √91/3. సో 3 3s 9 plus 91/3√91, that is 100/3√91. First option. Next question. Market price of a frock 4,500. It is to be sold at 2,400. 2 successive discounts. First discount is 20%. Second discount is how much? Okay. So 4,500 into first discount 80/100 into second discount ento telugu 100 minus x by 100 is equal to 2,400. 2 zeros 2 zeros 0 0 cancel. 8 ones 8 300s 300s 3 15s and 5 20s 5 3s అంటే 100 minus x is equal to 200/3. అప్పుడు x is equal to 200 300 minus 200/3 అంటే 100/3. 100/3 అంటే 33 1/3. Fourth option. Next question. 11 divisibility rule. Alternate 9 plus 1 10, 10 plus 4 14, 7 plus 4 కూడా 14. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. 2 trains లెంత్ ఇచ్చారు, సేమ్ డైరెక్షన్ అన్నారు, స్పీడ్స్ ఇచ్చారు, టైం అడుగుతున్నారు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 250/10 ఇంటూ సెకండ్స్ లో ఇచ్చారు కదా, 5/18. 10 10 cancel, 5 ones 5 5s 18 5s 90. Next.
The square of two given natural numbers is 784. Square of sum of x plus y whole square 784. అప్పుడు x plus y is equal to 784 అంటే 30 square 900. So 28. And the positive difference between the product of two numbers is 192. xy is equal to 192. x plus y 28 అవ్వాలి. 2 into 96. 96 2 28 కాదు. 2 into 48. 48 428 కాదు. 2 into 24. 24 6. 24 8. No. 2 into 12. 12 16 28 ఏగా. So 12 16. Okay. Now positive difference between the squares of these natural numbers. So 16 square అంటే 6th end అవుతుంది. 12 square అంటే 4th end అవుతుంది. 2th end అవ్వాలి. అబ్బో 3 ఆప్షన్స్ ఉన్నాయా? సరే 16 square 216, 12 square 144. 11 minus 4 7. Difference between the squares of these two given numbers. X square minus y square. Sixteen square and the 6 square 36. 6 2 12. 15. 16 square 256. 5 minus 4 1. 2 minus 1 1. 1 1 2 4th option. Okay, sorry 16 square తప్పు తీసుకున్నాం. Next. Secant square 90 minus theta అంటే cosecant square theta నేగా. cosecant square theta minus cos square theta 1 అవుతుంది. ఇప్పుడు sin square 35 ని నేను cos square 90 minus 55 గా తీసుకుంటే సారీ sin square 90 minus 55 గా తీసుకుంటే cos square 55 sin square 55 1 అవుతుంది. into 2 ఉందిగా 2 1/2 అంటే 0.5. నెక్స్ట్ క్వశ్చన్. Sum of divisors of 484 that are perfect squares. 484 ని పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు కదా, 4 తో డివైడ్ చేయండి. 4 1s 4 2s 4 1s అంటే 4 into ఇది 11 స్క్వేరేగా, ఇది 2 స్క్వేరేగా. 2 స్క్వేర్ into 11 స్క్వేర్ అవునా? అంటే 1 కూడా డివైజరే అవుతుందిగా. 1 అవుతుంది, 4 అవుతుంది, 11 స్క్వేర్ 121 అవుతుంది. అండ్ 484 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే 22. సో 484 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సమ్ ఎంత? 484 121 plus 5 5 plus 5 10 11 6 10. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఫైండ్ ద అప్రాక్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ ఫ్రమ్ 2017 to 20. 17 లో 49.7, 20 లో 84. సో ఎంత ఇంక్రీజ్ అయ్యింది? 3. 13 minus 9 4. 7 minus 4 3. 34.3 ఇంక్రీజ్ అయింది. దేని మీద? 49.7 మీద ఇంటూ 100. సో డెసిమల్ పోతే 749s 771s. సో ఈ 70 అనుకుంటే కొంతసేపు 7 10s 7 7s కదా, 10 1s 10 10s అంటే 70కి దగ్గరలో ఉండాలి, 70 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే మనం 70 అనేది 70 చేసాము. సో 70 కన్నా తక్కువ ఉండాలి, 70కి దగ్గరలో ఉండాలి. ఒక ఆప్షన్ ఉంది 69. నెక్స్ట్ క్వశ్చన్.
C1, C2 are two concentric circles. So C2 less than C1 అంటే ఇది C2, ఇది C1 అవుతుంది. AB is a chord of C1 length 12 touching C2 at P. PAB. Now, length of AP. Bisect చేస్తుంది కదా 6 అవుతుంది. 6 centimeters. Next question. ఏది క్వశ్చన్? కింద ఉన్నారు. ఓకే. సో ఆర్క్ లెంత్ ఈస్ 3 times of radius అంట. సో 3r is equal to theta by 360 into 2 pi r. అప్పుడు theta by 360 ఎంత అవుతుంది మనకి? r క్యాన్సిల్ 3 by 2 pi అవుతుంది. మన దగ్గర ఏరియా ఆఫ్ సెక్టర్. ఏరియా ఆఫ్ సెక్టర్ theta by 360 into pi r square. Theta by 360 3 by 2 pi కదా. సో 3 by 2 pi into pi r square. Pi cancel. 3 by 2 అంటే 1.5 r square. First option. Next question. Average age of group of 7 friends is 27. 4 new friends whose average is 25 join them. The average of the entire group becomes 26. How many people were there in the group initially? సో ఇనిషియల్ గా ఎక్స్ అనుకుంటే వాళ్ళ టోటల్ 27x అవుతుంది. 4 న్యూ ఫ్రెండ్స్ ఆఫ్ యావరేజ్ 25 years అంటే వీళ్ళ టోటల్ 25 + 4 100 అవుతుంది. సో వీళ్ళ యావరేజ్ ఎంత? x + 4 is 26. అవునా? సో x + 4 అటే రాస్తున్నామా? సో 27x 26x xేగా. x is equal to x + 100 is equal to 104. అప్పుడు x is equal to 4 అవుతుంది. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 1 square minus m square by 1 plus m whole square అంట. 1 square minus m square ని 1 plus m into 1 minus m గా రాసుకోవచ్చుగా. ఇక్కడ కింద 1 plus m whole square ఉంది. సో ఒకటి పోతుంది 1 plus m. సో 1 minus m by 1 plus m. నెక్స్ట్ 16th one. సో cos 2009-10 above. Secant 4260. Above. Tan 2565. Cot 1755. సో ఫస్ట్ వీటిని 360 మల్టిపుల్స్ గా రాయడానికి చూసుకుందాం. సో 2910 360 368 just a minute. 368 0 8 6 48 8 3 24 28. ఇంకా ఎంత ఉంది? ఎంత ఎక్కువ ఉంది అంటే cosecant into 360 into 8 plus 2910 2880 0 3 30 plus secant into 360 4260. సో ఇందులో 361 సే పోతుందిగా. 361 360 6 12 minus 6 6 660. 660 అంటే
362 720. ఎక్కువ అయిపోతుంది కదా. సరే మళ్ళీ 361 వేసుకోండి. 360 300. మళ్ళీ 300ని ఒక 60, ఇంకో 60 ఎక్స్ట్రా ఉంటే డివిజిబుల్ అయ్యింది కదమ్మా. అంటే ఒక 12 వేసుకుంటే 60 ఎక్స్ట్రా వచ్చింది, 60 తీసేయాలి అప్పుడు. ఓకే. సో 360 ఇంటూ 12, 60 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే. ప్లస్ tan మళ్ళీ 368 2880 వచ్చింది కదా. 367 ఎంత అయింది? 0 7 6 42 7 3 21 25. సో 2065 అంటే ఒక 45 ఎక్స్ట్రా. 360 ఇంటూ 7 ప్లస్ 45 ప్లస్ కాట్ 1755. 1755 అంటే 365 5 6 30 5 3 15 18 1800 కన్నా 45 తక్కువ ఉంది. సో 360 ఇంటూ 5 మైనస్ 45. ఓకే, ఇప్పుడు చేస్తే ఈజీయే. సో కొసికెన్ 30 అవుతుందిగా. కొసికెన్ 30 ఎంత? 2 ప్లస్ ఇదేమో సీకెన్ 60. సీకెన్ 60 అంటే సీకెన్ 360 మైనస్ 60 సీకెన్ 16 అవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో సీకెన్ 60 మనకి 2 అవుతుంది. ప్లస్ tan 45 1 అవుతుంది. అండ్ కాట్ 360 మైనస్ అంటే మనకి కాట్ నెగిటివ్ అవుతుంది. -1 +1 -1 పోతుంది 4. థర్డ్ ఆప్షన్ స్కిప్ చేసి లాస్ట్ లో చేసుకోవడం బెస్ట్. ఓకే, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఉంది కదా. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc is equal to 1/2 into a plus b plus c into a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. So a plus ఇది ఎంత ఇచ్చారు మనకి? 405 is equal to 1/2 into a plus b plus c 15. ఇది మనకు కావాల్సిన x. 15 2s 30, 15 7s 105. So x is equal to 27 into 2 54. Second option. Next question. Radhika owns 2 dogs, 3 rabbits, 4 parrots as pets. Ratio of number of rabbits. Number of rabbits 3 ఉన్నాయి. To total number of pets. 2 plus 3 5, 5 plus 4 9. 1:3. Next. PT is a tangent to a circle whose center O. T is a point on the circle. T P O. ఓకే, PT 12 అంట, PO 13 అంట. రేడియస్ అడుగుతున్నాడు. ఇక్కడ 90 degrees కదా. సో 169 144 25 అంటే 5. నెక్స్ట్. A and B can individually complete a piece of work in A ఏమో 18 days, B ఏమో 30 days. Now A and B started working together. Okay, 30 18 అంటే 18 5 90, 18 5 33. Okay, so A and B working together, but A left 16 2/3 days before the work is completed. సో ఏ ఎన్ని డేస్ వర్క్ చేశాడు? ఎక్స్ డేస్ టోటల్ డేస్ అయితే ఏ 5 into x minus 16 2/3 అవునా. ప్లస్ బి ఎన్ని డేస్ ఎక్స్ డేస్ చేశారుగా 3x. వర్క్ ఎంత? 90. 5x plus 3x 8x.
minus, so 16 3 45 50, 50 into 5, 250 by 3 is equal to 90. అప్పుడు 8x is equal to 250 by 3 plus 90 అంటే 250 plus 270, 500 520, 520 by 3 అవుతుంది 8x. ఓకే, అప్పుడు x ఏమవుతుంది, పోతుందా, 8 6 48, 8 5 40 పోతుంది. మనకు కావాల్సింది ఏంటి, how many days DA work, x minus 50 by 3. So 65 by 3 minus 50 by 3, 15 by 3, which is 5. Second option. Next question. A boat can go 60 kilometers downstream and 40 kilometers upstream in 12 hours. So 12 hours 30 minutes. 60 kilometers downstream ante time is equal to 60 by x plus y plus 40 by upstream x minus y is equal to 12.5. It can go 84 kilometers downstream and 63 kilometers upstream. అంటే 84 by x plus y plus 63 by x minus y is equal to 18 hours 54 minutes. 54 minutes అంటే 54 by 60, 6 tenths, 6 nines, 0.9 అంటే 18.9 hours పట్టిందంట. ఓకే, నౌ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, బోట్ స్పీడ్ అడుగుతున్నారు. సో ఇటువంటి ఏం చేయాలి, స్కిప్ చేయాలి, స్కిప్ చేసి లాస్ట్ లో చేయాలి. ఓకే, సో ఇందులో 7 టేబుల్ పోతుంది కదా, 7 12s, 7 9s, 7 2s 14, 7 7s 49. ఇందులో 5 టేబుల్, 5 12s, 5 8s, 5 2.5s. సో 1 by x plus y నేను ఏ అనుకుంటున్నాను, 1 by x minus y ని b అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 12a plus 8b is equal to 2.5 అవుతుంది. 12a plus 9b is equal to 2.7 అవుతుంది. సో మైనస్ తీసేస్తే మనకి b వచ్చి 0.2. సో b 0.2 పెట్టుకుంటే అంటే x minus y is equal to 0.2 కదా, అప్పుడు x plus y ఎంత వస్తుంది, 12 by x plus y plus 8 by 0.2 అంటే 8 into 10 by 2, 40. 40 is equal to 2.5. కరెక్ట్ చేసామా? Five 12s, 5 8s, 5 2.5s, 7 12s, 7 9s, 7 2s 14, 49, 7 7s 49. Okay. So 12a, 9b, 12 12 cancel. 9 minus 8, 1 by x minus y. Sorry. 1 by x minus y 0.2. అప్పుడు x minus y ఏమవుతుంది, 1 by 0.2 అంటే 5 అవుతుంది x minus y. ఓకే, సో 8 by 5 is equal to 2.5 25/10 రాస్తున్నాను.
8/5 వెళ్తే -8/5 అంటే -16/10. 25 - 16 అంటే 9/10. ఇదేమో 12/x + y. 3 3s 3 4s అంటే x + y = 40/3. x - y = 5. అవునా? సో మనకు ఏం కావాలి? ఎక్స్ కావాలి. సో రెండు సబ్ట్రాక్ట్ చేయండి. సరే, రెండు యాడ్ చేయండి. 2x సో 40/3 + 5 అంటే 3 5 15. 40 + 55 15 55 55/6 2x కదా. సో 55/6 అంటే 6 9 54. సో 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. 9 అవుతుంది మన ఆన్సర్. ఇక ఇది కూడా స్కిప్ చేసి లాస్ట్ లో చేయండి అమ్మ. నెక్స్ట్. సో percentage of candidates qualified from Goa that appeared from Goa is highest in a year. ఇది కూడా క్యాల్కులేషన్ ఎక్కువ పడుతుంది. గోవాలో మనం టోటల్ గా 1 2 3 4 5 ఉన్నాయి, కానీ ఆప్షన్స్ లో 4 ఇచ్చారుగా. ఇచ్చిన 4 ఆప్షన్స్ లో క్యాల్కులేట్ చేద్దాము. ఫస్ట్ 2013 ఇచ్చారు. 2013 లో ఎంతమంది అపియర్ అయ్యారు? 7500. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 800. Percentage of candidates qualified from Goa over that appeared in the or that appeared. టూ థౌజండ్ 12 కూడా అడిగారుగా. 12 13 14 15. ఫస్ట్ 4 ఇయర్స్ అడిగారు. 2012 లో క్వాలిఫైడ్ 810, అపియర్డ్ 7800. సో పర్సంటేజ్ అంటే ఇంటూ 100. 100 పోతుంది. 78 వన్స్ 78. 30 ఉంటుంది. 0 300. 300 అంటే 78 3s 3 8s 24. 3 7s 21 23 234. మళ్ళీ 700 300 దాటిపోతుంది. సో 10.3 వస్తుంది దీనికి. నెక్స్ట్ 2013 కి 800/7500 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. మళ్ళీ 71 75 0 50 కదా. 500 అంటే 78 6 8 6 48. 6 7 42 46 468. 10.6 వస్తుంది 2013 కి. ఇదేమో 12 కి, ఇదేమో 13 కి. 2014 లో 920/8800 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 88 920. 88 వన్స్ 88. 40 0 400. 88 4 4 8 32 4 8 32 35 అంటే 10.4 వస్తుంది ఇది. నెక్స్ట్ 2015 లో మనకి 850/7200 ఇంటూ 100. 100 క్యాన్సిల్. 72 వన్స్ 72. 70 ఉంటుంది. 0s 700. 85 టేబుల్ 85 sevens. 7 5s 35. 7 8s 56 59.
జస్ట్ మినిట్. 85 కదా. సో 72 పోతే మనకి ఇంకా ఎంత ఉంటుంది? 8, 15, 130 మిగులుతుంది. సో 130 అంటే మళ్ళీ 72 వన్స్ వస్తుంది కదా, అంటే 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. హైయెస్ట్ ఎందులో ఉంది? 15 లో ఉంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Sum of money becomes 8 times of itself in 2 years. సో 8 times of itself అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1/7 వచ్చింది. సో ఇంట్రెస్ట్ 1/7, 2 years, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు, by 100. సో 2 ones, 2 50s, 50/7 అంటే 7 7s 49, 7 1/7%. Next question. 3 cubes of sides 3:4:5 melted to form a single cube 18 diagonal 18√3. 3:4:5 melted to form a single diagonal cube diagonal 18√3 అంట. అంటే ఆ క్యూబ్ సైడ్ వచ్చి 18 అవుతుంది. ఓకే. సో వాల్యూమ్స్ ఈక్వల్ చేద్దామా? ఎక్స్ క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ 27 ప్లస్ 4 క్యూబ్ 64 ప్లస్ 125 is equal to 18 into 18 into 18. So 125, 64, 27. 9 plus 7, 16. 10 plus 1, 11, 2, 16. అంటే x cube is equal to 18 cube by 216. 216 అంటే 6 cube కదా. సో అప్పుడు x is equal to ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది? 3 3s 9, 3 4s 12, 3 5s 15. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 1 man or 2 women or 3 boys can finish a work in 121 days. 1 man is equal to 2 women is equal to 3 boys. Now, 1 man, 1 woman and 1 boy. So 1 man, okay. 1 woman ante 1/2 men. Plus 3 boys ante 1/3 men. వీళ్ళు ఎన్ని డేస్ చేస్తారు? 1 man can do it in 121 days. So by 6 plus 3 plus 2 m into x is equal to m into 121. m cancel. 6 plus 3, 9 plus 2, 11. 11 ones, 11 11s. అప్పుడు x is equal to 11 into 6, 66. ఫస్ట్ ఆప్షన్. ఓకే. సో ఇది ఇవాళ 25 రీజనింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఏమైనా తప్పులున్నా కానీ కమెంట్స్ లో మెన్షన్ చేయండి అమ్మా. నెక్స్ట్. ఓకే. బాయ్ బాయ్.